దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మరొకసారి ఈ ఆగస్టు మొదటి ఆదివారంలో మనం ప్రభుని ఆరాధించుటకు సమావేశమై ఉన్నాం. మీ అందరికి కూడా ప్రభునామములో నా యొక్క వందనములను శుభవందనములను తెలియచేస్తుంటున్నాను. మనము ఈ ఉదయకాలపు ఆరాధన మనం ప్రారంభించుకుందాం. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాత్సయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరేలడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు విమోచకుడు యేసు ప్రభు నామంలో మీ సన్నిధిలోనికి వచ్చి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. భీకరుండా మా యెహోవా, మీ పీఠ మీదట మేము కూడి మీ సన్నిధిలో మేము ఆరాధించుటకు ప్రభా మీ సింహాసనం దగ్గరికి మేము చేరి ఉన్నాం. మీరు భీకర కార్యముల చేత దేవుని ప్రజలను తృప్తిపరచు దేవుడు వహించున్నారు. మీరు మీ భీకర కార్యముల చేత మీ ప్రజల యొక్క మనసులను వెలిగించి దేవుడు వహించున్నారు. మీరు మీ భీకర కార్యముల చేత మీరు ప్రభ మా దగ్గర నుండి రావాల్సిన ఆరాధనను పొందుకుని దేవుడు వహించున్నారు. భీకరుండా మీ సన్నిధిలో మీకు వందనాలు తెలియచేస్తుంటున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో మీరు మాతో ఉండండి. మీ సన్నిధిని మాకు మెండుగా అనుగ్రహించండి. అంధకార శక్తుల ప్రభావం కొట్టివేయండి. ప్రభా, మేము పాటలు పాడినప్పుడు ప్రభా, నేను వాక్యం ధ్యానం చేయనప్పుడు ప్రభా, మీ సన్నిధిలో ప్రభానైనా మీ యొక్క వాక్యం దగ్గరికి మేము వచ్చినప్పుడు ప్రభా, మీరు మాతో ఉండండి. ప్రభా, మీ సన్నిధిని మేము బహుగా అనుభవించుటకు కృప చూపి నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మాకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి అంధకార శక్తిని నజరేయుడైన యేసు నామములో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన అధికారం బట్టి కొట్టివేచుంటున్నాను తండ్రి. మీ సన్నిధిలోని సంతృప్తితో, మీ సన్నిధిలోని సంతోషంతో, మీ సన్నిధిలోని ఆశీర్వాదంతో మమ్మల్ని నుంచి తృప్తిపరిచి పంపించమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము ఈ సమయంలో కొన్ని కీర్తనలు పాడుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మనము కీర్తన పాడుకుందాం. భీకరుండో మా యెహోవా, పీఠ మీదట కూడరినటువంటి కీర్తన పాడుకుందాం. భీకరుండో మా యెహోవా, పీఠమెదుట గూడరే. భీకరుండో మా యెహోవా, పీఠమెదుట గూడరే. ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే.
గూడరే మీటి సంగీతంబులోపై మింటనారవ ముందను చాజరేవి వేలనోడ సాగదు ప్రభు వందను భీకరుండో మా యెహోవా పీఠమెదుటం గూడరే మిక్కిలి కష్టములతో మీతికిని పాల్పొందను దిక్కులేని కోరెలాట్లు తిరుగజేపన్మందను భీకరుండో మా యెహోవా పీఠమెదుటం గూడరే భీకరుండో మా యెహోవా పీఠమెదుటం గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని కొనియాడరే భీకరుండో మా యెహోవా పీఠమెదుటం గూడరే. దేవుని నామమునకు స్తోత్రం కలుగుగాక. మరి కీర్తన పాడుకుందాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి కీర్తన పాడుకుందాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినా
ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవరు. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. కీర్తన గ్రంథం నుండి దేవుని యొక్క వాక్యాన్ని మోహన్ గారు చదివి వినిపిస్తారు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 114వ కీర్తన. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనుల నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూసి పారిపోయెను, యోర్దాన్ నది వెనుకకు మళ్ళెను. కొండలు పొట్టేల వలె, గుట్టలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను, నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేల వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లల వలెను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయువాడు. దేవుడి కొద్ది వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము కొన్ని ప్రత్యేకమైన కీర్తనలు పాడుకుందాం. నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదని ఇవ్వబడిన ఆజ్ఞ మీద ఆధారపడి రచింపబడిన కీర్తనండి. శ్రద్ధగా విని దేవుని నామాన్ని మహిమపరచాలని చెప్పి మనం చేసుకున్నానండి. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. నీ కరుణయను నెనరు చేతను నీదు సత్య సువార్త ద్వారా ప్రాకటంబుగా నన్ను పిలచిన లోక రక్షక నీకు మొక్కెదా. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. నిన్ను తెలియక మున్ను అన్య దైవంబులన్ అనుసరించిన పాపము లన్ని పెనుగొని నాదు హృదయపు కన్ను కమ్మి ప్రకాశమీయగ ఉన్ననే విమలాత్మవరమున నన్ను వెలిగించిన దయానిధి. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. వదలగానే చేయు తుదలేని పాపము వదిలించి నన్ను బ్రోచితి. తుది దినంబున కలుగు బాధల తొలగ చేయుట నీవయని నా హృదయమందున నా నిరీక్షణ పదిలపరచిన భక్త పాలక. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా.
నీ వాక్యార్థము నాలో నివసింప చేసి నీ సేవకునిగా బ్రోవవే. నీవే సత్యము, నీవే జీవము, నీవే మార్గము, నీవే ద్వారము, నీవుగాకింకెవరు లేరు. కావవే నన్ను యేసు నాయక, నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. నీ కరుణయను నెనరు చేతను, నీదు సత్య సువార్త ద్వారా ప్రాకటంబుగా నన్ను పిలచిన లోకరక్షక నీకు మ్రొక్కెదా. నీకన్నా ఇక వేరే వేల్పులు లేరయ్యా, నిజముగా నా యేసువా. దేవుని బిడ్డలారా, ఒక విచారకరమైన వార్తను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. మన ప్రియులు సహోదరులు దైవ సేవకులు రెవరెండ్ రతన్ రాజ్ గారు, వారు అనంతపురంలోని బీపీఎఫ్ సంఘంలో వారు దేవుని యొక్క పరిచర్య గత 30 సంవత్సరాలుగా వారు చేస్తూ ఉన్నారు. వారు ఈ దినము, నిన్నటి దినము ఉదయకాల సమయంలో వారు ప్రభు పిలుపు మేరకు ప్రభు సన్నిధికి వారు చేరి ఉన్నారు. విడవబడిన కుటుంబం యొక్క ఆదరణ కొరకు, పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేసేటువంటి ఆదరణ కొరకు, కుటుంబం అంతటి కొరకు, వారు విడిచి వెళ్ళినటువంటి పరిచర్య కొరకు మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మరి సహోదరులు రతన్ రాజు గారిను, ఆయన భార్య మరి దీవెన, వారి యొక్క పిల్లలను మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మరి మనం చేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, తిరిగి మనము ఇటు రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాక్యమును ధ్యానించుకున్నటకు దేవుని బిడ్డలంగా మరి ఈ ఆన్లైన్ సర్వీస్లో మనం సమావేశం అవడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో మనము ఈ యొక్క ఆగస్టు మాసంలో మొదటి ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. దాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి 11 వచనాలని మనం చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చదువుకుందాం. ఆయన మార్గమున పోచుండగా పుట్టుకృటి అయిన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు కృటివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడునూ పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పాను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకునివాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలియన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాని అడుగుగా, వాడు, యేసు అనునొక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనుమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందినను. దేవుడి ఈ వాక్యమును దీవించును. ప్రభు యొక్క వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యము దగ్గరకు మనం వచ్చి ఉన్నాము. మనము గడిచిన కొద్ది వారములుగా యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో అనే అంశం మీద ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క ఆదివారమున ఉదయకాల సమయంలో మరి 8వ అధ్యాయం యొక్క కొనసాగింపుగా మరి 9వ అధ్యాయంలో
యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో అనే విషయాన్ని మన కొరకు ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత వెలుగులో మనము ధ్యానము చేయనయించున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో ఈ యొక్క పుట్టుగుడ్డివాడు స్వస్థత పొందడం గురించి నా విషయాన్ని ఇక్కడ మనము చదువుకొని ఉన్నాము. మరి ఆ తరువాత నుండి ఒక గొప్పదైనటువంటి సంభాషణ జరగటం మనము చూస్తూ ఉంటున్నాం. మరి పుట్టుగుడ్డివానితో పరిశీలకును మరి నాయకులతో కలిగినటువంటి సంభాషణ, మరి పుట్టుగుడ్డివాని యొక్క తల్లిదండ్రులు పరిశీలతో కలిగిన సంభాషణ, పుట్టుగుడ్డివానితో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి సంభాషణ, మరి అటు తరువాత యేసుక్రీస్తు ప్రభువారు పరిశీలను ఉద్దేశించి పలికినటువంటి పలుకులను మనం ఈ యొక్క వాక్య భాగంలో మనము చూడవలచున్నాం. మరి యొక్క వాక్య భాగం గురించి ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయము ఏమనంటే, మరి ఈ యొక్క పుట్టుగుడ్డివాడు చెప్పినటువంటి ఒక గొప్పదైనటువంటి సాక్ష్యము, మరి పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడనిరి. పాపి అయిన మనుష్యుడు ఇలాగూ సూచక క్రియలు ఎలాగూ చేయగలడని మరి వారు పలకటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి ఈ యొక్క పుట్టుగుడ్డివాడు ఆయన గొప్ప మాట చెప్తూ ఉంటున్నాడు. మరి నేను గుడ్డివాడనై ఉన్నాను, ఇప్పుడు చూచుచున్నాను అనేటువంటి మాటను అతడు మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించి పుట్టుగుడ్డివాడు ప్రశ్నించినటువంటి ఆలోచన చేసిన విధానం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం గురించి మరి పరిసయ్యులు ఆలోచన చేసిన విధానం మనం చూస్తూ ఉంటున్నాం. శిష్యులు ఎలాగున మాట్లాడుచున్నారో దానిని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ పుట్టుగుడ్డివాడు మరి పుట్టుగుడ్డివాడి గురించి శిష్యులు యేసు ప్రభువారితో మాట్లాడినటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దయచేసి చూద్దాం. 9వ అధ్యాయము మరి 1వ వచనం. ఆయన మార్గమున పోచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభువారి శిష్యులు ఇక పుట్టుగుడ్డివాడిని గురించినటువంటి మరి ఆ యొక్క థియలాజికల్ క్వశ్చన్ని వారు అడగటం మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందే మనం చూచిన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి యోహాను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనేటువంటి విషయం గురించి మాట్లాడి ఉన్నాడు. మరి 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో మాట్లాడుచున్న సందర్భంలో మరి ఆయన పాపంలో ఉన్నవారు వెలుగునొద్దకు రారు అనే విషయం గురించి యేసు ప్రభువారు చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ మరి యొక్క పాపమును గురించి యేసు ప్రభువారు మరి సంబోధించినట్లుగా అడ్రస్ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో ఆ యొక్క కుంటివాడు సిలోమేను కోనేరు దగ్గర పడినటువంటి ఆ వ్యక్తిని మరి ఇకను పాపము చేయకము, పాపం వలన ఆ శిక్ష అనుభవించున్నాడు అనేటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియచేయటం మనం చూస్తూ ఉంటున్నాం. మరి 6వ అధ్యాయంలో ఈ యొక్క ప్రజల యొక్క తిండిబోతుతనమైనటువంటి పాపమును ఆయన ఎత్తి చూపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి 8వ అధ్యాయంలో పాపములో పట్టబడినటువంటి స్త్రీ గురించి ఆ యొక్క సత్యాన్ని ఆయన బయలుపరచడం మనం చూస్తూ ఉంటున్నాం. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనేటువంటి విషయాన్ని మరి యేసు ప్రభువారు మాట్లాడి ఉన్నారు. ఆయన వంగి నేల మీద వ్రాస్తున్నప్పుడు అక్కడ చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరూ కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన యొక్క వెలుగులో ఆయన
పాపిని గలడు అనేటువంటి ఆ యొక్క స్పృహ మరి యొక్క శిష్యులు కలిగిన వారుగా ఉంటున్నారనే విషయం మనకి విదితం అవుతుంది. యేసు క్రీస్తు ప్రభువారు హృదయంలోను చూచేవాడు, అంతరంగంలో చూచేవాడు, హృదయంలో ఉన్నటువంటి పాపపు స్థితిని గురించి తెలిసిన వాడుగా ఉంటున్నాడు అనే విషయం మరి వీరు అర్థం చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, కానీ మరి ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తి యొక్క తను ఉన్నటువంటి స్థితికి గల కారణము ఏమిటో కూడా ఆయన ఎరిగినవాడు అనే విషయం మరి వీరు ఎరిగినట్లుగా, వీరు గ్రహించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ వీరు విచిత్రమైన ఒక ప్రశ్న అడుగుతున్నారు. అయ్యా, మరి ఈ యొక్క గుడ్డివాడు మరి ఇలాగున పుట్టుగుడ్డివాడుగా పుట్టడానికి గల కారణం ఏమిటి అనే ప్రశ్న వీరు అడుగుతూ ఉంటున్నారు. మరి ఇక్కడ చూసినట్లయితే వీరు అడిగిన ప్రశ్నలో అంటే ఇక వీరి యొక్క మనస్సులో ఈ యొక్క పాపమును గురించినటువంటి ఆ యొక్క స్పృహ మరి వీరిలో ఎక్కువైనట్లుగా కనిపిస్తూ ఉంది. దే బికేమ్ సో సిన్ కాన్షియస్ ఇన్ దేర్ థింకింగ్. వారి యొక్క మనస్సుల్లో పాపము యొక్క పర్యవసానం గురించినటువంటి స్పృహ మాత్రమే వారు కలిగిన వారుగా ఉంటున్నారు. యోబు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే మరి యోబు శ్రమ పడుతున్నప్పుడు యోబు యొక్క ముగ్గురు స్నేహితులకు కూడా ఆ యొక్క సిన్ డైమెన్షన్ని, పాపము యొక్క కోణాన్ని మరి వారు ప్రస్తావించినట్లుగా మనం దేవుని వాక్యంలో నుండి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క శిష్యులు యేసు ప్రభు వారిని అడుగుతూ ఉంటున్నారు. మరి ఏమని అడుగుతున్నారు? అయ్యా, వీడు పుట్టుగుడ్డువాడుగా పుట్టడానికి కారణము వీడు పాపము చేసి ఉన్నాడా, వీరి యొక్క తల్లిదండ్రులు పాపము చేసి ఉన్నారా అనేటువంటి విషయాన్ని అడుగుతూ ఉంటున్నాడు. మరి యొక్క పాపమును గురించినటువంటి ఆ యొక్క శాస్త్రము గురించి మనం ఆలోచన చేసినట్లయితే మరి బైబిల్ సిద్ధాంతాల గురించి ఆలోచన చేసేటప్పుడు మరి ఆ యొక్క పాపమును గురించి వివరించే శాస్త్రాన్ని హమర్షియాలజీ అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. మరి దాని గురించి ఆలోచన చేసినట్లయితే ఇక మరి ఈ యొక్క మరి పాపమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆదాము పాపం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. మరి తర్వాత తల్లిదండ్రుల యొక్క పాపం యొక్క పర్యవసానాన్ని పిల్లలు పొందడం గురించిన విషయాన్ని మరి పాత నిబంధన గ్రంథంలో వివరించబడిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వ్యక్తిగతమైన పాపముల గురించి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇన్హెరిటెడ్ సిన్, ఇంప్యూటెడ్ సిన్ అండ్ ఇండివిజువల్ సిన్ అనేటువంటి 3 రకములుగా మరి చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వీరు ఒక విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నారు. వీడు పుట్టుగుడ్డివాడుగా పుట్టాడు, వీడు పుట్టుగుడ్డివాడుగా పుట్టడానికి వీడు పాపం చేస్తాడా అనే ప్రశ్న అడుగుతున్నారు. మరి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క యోదయ మరి యొక్క థియాలజీలో మరి మనం చూసినట్లయితే వారి యొక్క మరి సాంప్రదాయంలో, వారి యొక్క విశ్వాసంలో చూసినట్లయితే మరి ఆ యొక్క ప్రశ్న కొంచెము హాస్యాస్పదంగానే ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే యోదయ సంస్కృతిలో ఇక ఇన్హెరిటెడ్ సిన్ ఉంది, ఇంప్యూటెడ్ సిన్ ఉంది, ఇండివిజువల్ సిన్ గురించిన విషయాలు మనం ఉన్నది. కానీ ఇక్కడ వీడు పాపం చేసిన బట్టి పుట్టుగుడ్డువాడుగా పుట్టాడా, అది ఒక ప్యాంథియిస్టిక్ లేక మరి యొక్క అద్వైత ఆలోచనలో అది ఆ యొక్క వీడు ఏ పాపమును బట్టి లేక పూర్వజన్మలో ఏ పాపమును బట్టి మరి ఇతడు ఇలాగున పుట్టుగుడ్డువాడుగా పుట్టాడు అనటానికి మరి వివరణ ఇవ్వచ్చు. కారణం ఏంటంటే మరి అద్వైత సిద్ధాంతంలో అద్వైత ఆ యొక్క దైవ శాస్త్రంలో కర్మ సిద్ధాంతం ఉంది. కర్మ సిద్ధాంతంలో పూర్వజన్మ సుకృతము అని చెప్తూ ఉంటారు. పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి కార్యములను బట్టి ఈ జన్మలో మరి ఇలాగున కొన్ని నీ జీవితంలో మంచివి కానీ చెడ్డవి కానీ వస్తావని చెప్తూ ఉంటారు. కానీ ఈ ప్రశ్న ఒక విచిత్రమైన ప్రశ్నగా అనిపిస్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్తూ ఉంటున్నారు. యూద యొక్క సంస్కృతిలో మరి యొక్క ప్యాంథియిస్టిక్ లేక అద్వైత ఆలోచనలు లేక కర్మ సిద్ధాంతమును గురించినటువంటి ఆలోచనలు ఎంతమాత్రము కూడా లేవు కనుక మరి ఆ యొక్క ప్రశ్నకు ఆయన సమాధానము మరి ఆయన ఇవ్వవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇతడు గుడ్డివాడుగా పుట్టడానికి మరి కారణం గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఇక్కడ అద్భుతమైన మాటను ఆయన తెలియచేస్తూ ఉంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ యొక్క కింద వచనంలో ఆయన ఉంటున్నాడు. దయచేసి చూద్దాం 3వ వచనము. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా
పుట్టెను. దయచేసి జ్ఞాపం చేసుకోనండి, యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొత్త డైమెన్షన్ని ఇక్కడ తీసుకురావడం మనం చూస్తూ ఉంటున్నాం. మనకి జీవితంలో అన్ని విషయాలని కూడా మనము కేవలము సిన్ కాన్షియస్నెస్తోనే చూడటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు అనే విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటున్నారు. మరి ప్రతిదాన్ని కూడా పాపపు కోణంలో నుండి చూడటము దేవుని యొక్క ఉద్దేశము కాదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తాను సృష్టికర్త అయిన దేవుడై ఉంటున్నాడు కనుక ఆయన తాను సృష్టించేటువంటి సృష్టిని మరి ఆయన సృష్టించవలసిన రీతిగా సృష్టిస్తాడు. ఆ సృష్టిని సరిచేయవలసిన రీతిగా కూడా ఆయన సరిచేయుటకు సమర్థుడైనటువంటి దేవుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంటున్నాం. గాడ్ హ్యాస్ ద రైట్ టు క్రియేట్ ద వే హీ వాంట్స్ టు క్రియేట్. దేవుడు ఆయన ఎలాగున సృజించాలని ఆశపడుతుంటున్నాడో అలాగున సృజించుటకు ఆయన సర్వ హక్కులు కలిగిన వాడుగా ఉంటున్నాడు. కీర్తన గ్రంథం 139వ కీర్తనలో మనం చూసినప్పుడు తల్లి గర్భంలో నేను నిరూపించబడకముందే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు అని చెప్తున్నాడు. నాకు రూపుని ఏర్పాటు చేసి ఉన్నావు అని చెప్తూ ఉంటున్నాడు. అనగా నువ్వు నన్ను అల్లి ఉన్నావు. ఒరిజినల్ గ్రీక్ భావము ఏమిటంటే తల్లి గర్భంలో నీవు నన్ను అల్లి ఉన్నావు అని చెప్తుంటున్నాడు. ఒక అల్లికను గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఆ అల్లిక 139వ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. మరి 13వ వచనంలో మనం చూసి నా అంతరింద్రియములను నీవు కలుగు చేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఆ పదాన్ని మనం చూసినట్లయితే ఒరిజినల్ హీబ్రూ భాషలో మనం చూసినట్లయితే నా తల్లి గర్భంలో నన్ను అల్లిన వాడువు నీవే అనే ఆ యొక్క భావం అక్కడ స్ఫురిస్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. అదేమిటండి, తల్లి గర్భంలో ఉండగా ఆయన మనలను అల్లుట అనేటువంటి విషయము. అందుకని కింద వచనంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. అల్లికను గురించి ఆలోచన చేసినప్పుడు మరి సిస్టర్స్కి బాగా తెలుస్తుంది. మరి అల్లిక చేసేటప్పుడు ప్రతి దారము కూడా వారు ఒక స్పృహతో ఒక ఉద్దేశం చేతనే మరి అల్లిక చేస్తుంటారు. ప్రతి దారపు పోగు కూడా వారు ఇంకొక దార పోగుతో కలిపేటప్పుడు ముడివేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేతనే వారు చేయువారైంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవలసిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృష్టికర్తగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. గాడ్ హ్యాస్ ద రైట్ టు క్రియేట్ ద వే హీ వాంట్స్ టు క్రియేట్. ఆయన మరి తాను నిర్మించవలసిన రీతిగా ఆయన నిర్మించుటకు ఆయన అధికారం కలిగిన వాడుగా ఆయన ఉంటున్నాడు. మరి ఆయన చేతిలో ఆయన చేతి పని అయినటువంటి మనము ఆయన మనలను నిర్మించవలసిన రీతిలో ఆయన నిర్మించువాడైంటున్నాడు. ఇతరులను గుడ్డివానిగా కలుగు చేయుటకు గల కారణం మరి యేసు ప్రభువారు ఆ క్రిందనే చెప్తూ ఉంటున్నారు. ఎందుకునంటే దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ఇక్కడ మనం గొప్ప మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆ యొక్క క్రియలను ఈయన యొక్క జీవితంలో నేను జరిగించడం కొరకే నేను ఈ యొక్క మరి ఇతడు గుడ్డివాడుగా పుట్టిననే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటున్నారు. మరి మన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి ఈ యొక్క గుడ్డివాడు మరి గుడ్డివాడుగా పుట్టుటకు గల కారణము మరి ఆయన మరి చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. ఇతని జీవితంలో దేవుని క్రియలు ప్రత్యక్షం పరచబడుట కొరకు ఆయన ఆ విధంగా సృష్టించబడ్డాడు అనే విషయం తెలియచేస్తున్నాడు. వీని యొక్క పాపము కాదు, వీని యొక్క తల్లిదండ్రుల యొక్క పాపము కాదు, కానీ మరి దేవుని క్రియలు మరి ఈయనందు ప్రత్యక్షపరచబడుటకు సృష్టించబడ్డాడు అనే విషయం తెలియచేస్తూ ఉన్నారు. మరి మానవ చరిత్రలో పుట్టుగుడ్డివాడు మరి చూపు పొందుటను గురించిన విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మానవ చరిత్రలో మరి మొట్టమొదటిసారిగా సైంటిఫిక్ వరల్డ్లో మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా మరి 1728వ సంవత్సరంలో చెసల్డన్ అనేటువంటి మరి వ్యక్తి అతడు మొట్టమొదటిసారిగా మరి ఆయన క్రీస్తు శకం 1728వ సంవత్సరంలో
చెసెల్డ్ అనేటువంటి వ్యక్తి ఆయన మొట్టమొదటిసారిగా కంటికి ఆయన కంటికి ఆపరేషన్ చేసి మరి ఆ యొక్క చూపును ఆయన ఇచ్చినాడు. కానీ అంతకు ముందుగా పూర్వమే క్రీస్తు శకం మరి యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో 30 సంవత్సరంలోనే మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పుట్టుగుడ్డువాన్ని స్వస్థపరచడం మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు ఆయన మరి ఈ విధంగా పుట్టుగుడ్డువాన్ని స్వస్థపరిచినారు అంటే 8వ అధ్యాయం యొక్క ఆ యొక్క మూలాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన ఏమని చెప్పినారు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే విషయాన్ని ఆయన తెలియచేసినారు. వెలుగైనటువంటి క్రీస్తు వెలుగుచుటకు సమర్థుడు, ఆయన చూపించుటకు సమర్థుడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. దయచేసి మనము జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథం మరి 49వ అధ్యాయము 6వ వచనము, ఇది మరి మెస్సీని గురించినటువంటి ఆ యొక్క టైటిల్గా మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 6వ వచనం, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లు ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగైనట్లు నువ్వు అన్యజనులకు వెలుగై ఉన్నావు. మెస్సీని గురించిన వాక్యం నిన్ను నియమించిన మెస్సీయా యొక్క ప్రవచనమైనది. అలాగే యెషయా గ్రంథం మరి 60వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే మరి యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, నీకు వెలుగు వచ్చినది. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, మరి లెమ్ము తేజరిల్లుము. ఇది మెస్సీని గురించిన వాక్యము. ఇది నెరవేర్చబడటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగని మరి లూకా సువార్తలో మనం చూసినట్లయితే దయచేసి చూద్దాం. లూకా సువార్త మరి 4వ అధ్యాయం మనం చూసినట్లయితే లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినట్లయితే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుట. గుడ్డి వారికి చూపు కలుగును, రైట్? గుడ్డి వారికి చూపు కలుగుట మెస్సీయా చేసేటువంటి పని. ఆయన యొక్క పని ఏమిటనంటే గుడ్డివారు చూపు కలుగుటకు ఆయన పంపి ఉన్నాడు, నియమించున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకునవలసిన వారం అంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి మార్క్స్ వార్త 7వ అధ్యాయం 33వ వచనంలో చూస్తాం, తిరిగి 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మరి చెవిటి వారిని స్వస్థపరిచినాడు, గుడ్డి వారిని ఆయన స్వస్థపరచడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఒక గొప్ప మరి పాఠం నేర్పిస్తున్నారు. ఆ పాఠం ఏమిటంటే పాపమును గురించిన సమస్యను ఆయన అడ్రస్ చేస్తూ, ఇది పాపమును గురించి సంబంధించినది కాదు, ఇది దేవుని మహిమ కొరకు మరి ఇతడు గుడ్డివాడుగా సృష్టించబడి ఉన్నాడు. ఇది చాలా కఠినమైనటువంటి మాట. మరి దేవుని మహిమ కొరకు ఒక వ్యక్తి గుడ్డివాడుగా సృష్టించబడటం ఏమిటి? ఇక ఒక అద్భుతమైనటువంటి పాఠం మనం నేర్చుకుంటున్నాం. ఆ పాఠం ఏమిటి అంటే గాడ్ ఈజ్ ద క్రియేటర్. God is the creator. The creator God has the right to create the way he want to create. దేవుడు తన సృష్టిని తాను సృష్టి మీద సంపూర్ణమైన అధికారం కలిగిన వాడుగా ఉంటున్నాడు. సృష్టిని తాను సృష్టించవలసిన రీతిగా సృష్టిస్తాడు, ఆయన సరిచేయవలసిన రీతిగా కూడా ఆయన సరిచేయవాడు ఉంటున్నాడు విత్ ఎ పర్పస్. మా 3వ అబ్బాయి జాషువా ఉన్నాడు. జాషువా బ్లాక్స్ చాలా అద్భుతంగా బ్లాక్స్ మీద అనేకమైనటువంటి ఇమేజెస్, బ్లాక్స్ అనేకమైనటువంటి కట్టడాలు కడతా ఉంటాడు. ఒక్కోసారి మరి దాన్ని విడదీసేస్తే మళ్ళీ మామూలుగా చేస్తాడు. అద్భుతమైన కట్టడాలు కట్టేవాడు, మళ్ళీ వెంటనే విడదీసేసేవాడు. నాకు చాలా బాధ అంటుండేవాడిని, జాష్ ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు, నువ్వు దాన్ని ఉంచదు, చాలా బాగున్నది, మళ్ళా అటువంటి కట్టడం మళ్ళా రాదేమంటే అనేవాడు, డాడీ నేను దీన్ని కట్టాను, ఐ నో హౌ టు బిల్డ్ ఇట్ అని చెప్తూ ఉండేవాడు. యాజ్ ఎ క్రియేటర్ ఆఫ్ హిస్ ఓన్ స్మాల్ blocks, he knew how to build it, and he also knew how to rebuild it. ఆయనకి కట్టడం తెలుసు కనుక ఆయన తిరిగి కట్టడం కూడా తెలుసు. ఆ కాన్ఫిడెన్స్, he has the right to destroy, he has the right to dismantle. ఇక్కడ మనం చూసినట్లయితే సృష్టికర్తకు సృష్టి మీద అధికారం ఉన్నది. ఇక్కడ చెప్తున్నాడు, నాకు అధికారం, I have the right to create the way I want to create. దేవుని బిడ్డలారా,
యొక్క ఆత్మీయమైన పాఠాన్ని మనం నేర్చుకోవలసిన వారం అంటున్నాం. ఇది మనలను దేవుణ్ణి ఆరాధించడానికి దోహదపడుతుంది. వెన్ యూ అక్నాలెడ్జ్ the creator God's right to create the way he creates, it helps you to worship him. And the same God has the right to redeem the way he want to redeem. ఆయన ఎలాగైనా విమోచించగలడో విమోచించుటకు ఆయనకు అధికారం కలదు. అందుకనే ఇక్కడ యేసు ప్రభువారు ఒక గొప్పదైనటువంటి అద్భుతమైన మాట చెప్తుంటున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడంటే, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. అమేజింగ్ స్టేట్మెంట్. ద పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఇస్ గాడ్స్ గ్లోరీ. కీర్తన గ్రంథం 19వ కీర్తన, కీర్తన గ్రంథం 8వ కీర్తన మనం చూసినట్లయితే మనం చూస్తాం, అద్భుతంగా చూస్తాం. దేవుని యొక్క సృష్టి మరి ఆయన యొక్క మహిమను తెలియచేస్తున్నాడు. అందుకని ఆకాశములు దేవుని మహిమను వివరించినవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. God, the purpose of God's creation is for God's glory, and the purpose of God's redemption is again for God's glory. విమోచన కూడా దేవుని మహిమ కొరకే, ఫర్ గాడ్స్ గ్లోరీ. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలకు రాసిన పత్రికలో అద్భుతంగా మాట్లాడతాడు. కొలసీలకు రాసిన పత్రికను అంతటిని కూడా మరి జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే మరి అద్భుతమైన ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అది మొదటి అధ్యాయంలో దేవుని యేసుక్రీస్తు యొక్క ఆయన సంపూర్ణతను తెలియచేస్తూ ఉన్నాడు. మరి రెండో అధ్యాయంలో మనం చూసినట్లయితే క్రీస్తులో మనకున్నటువంటి సంపూర్ణతను తెలియచేస్తూ ఉన్నాడు. వీఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. దెన్ వై ఆర్ వి లివింగ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ అని మనం అడిగినట్లయితే, వీఆర్ లివింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ మనయందు ప్రత్యక్షపరచబడు కొరకు మనము జీవించుచున్నాం. ఎన్నిసార్లు నీ జీవితంలో, నా జీవితము దేవుని యొక్క మహిమ కొరకు నేను విమోచించబడి ఉన్నాను, దేవుని దేవుడు తన మహిమ కొరకు నన్ను సృష్టించి ఉన్నాడు, ఆయన తన మహిమ కొరకు నన్ను విమోచించి ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్నావు నీ జీవితంలో? దేవుని బిడ్డలారా, ఈ లోకమునంతటిని కూడా సృష్టించాడు తన మహిమ కొరకు. అయితే ఆయన విమోచన కార్యంలోనికి వచ్చేది కొద్దిమందే. ఆ విమోచన దేని కొరకు అంటే తన మహిమను కనపరచు నిమిత్తమై ఆయన విమోచించినాడు. ఈ యొక్క కోణంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికను, కొలసీయులకు రాసిన పత్రికను మీరు చదివినట్లయితే, మరి క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలంగా తన యొక్క మహిమ మన జీవితంలో ఎలాగున ప్రత్యక్షపరచబడాలో మనము కోరుకుంటాం. We will not live for ourselves, we will not live for our glory, we will live for the glory of God. దేవుని మహిమ కొరకు జీవిస్తాం. అది మాత్రమే కాదు, కానీ మన యొక్క ప్రార్థన, మనకి విజ్ఞాపన, మన యొక్క సమర్పణ, మనము దేవుని సన్నిధిలో మనకి విధేయత దేని కొరకు అంటే ఆయనను నా జీవితంలో తన కార్యములు ప్రత్యక్షపరచబడాలి, దేవుని కార్యములు ప్రత్యక్షపరచబడాలి. దేవుని కార్యములు ప్రత్యక్షపరచబడుట కొరకు నేను నిర్మించబడి ఉన్నాను, నేను విమోచించి ఉన్నాను అనే సత్యాన్నిలోనికి మనం రాగలం. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తున్నాం, అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము కలదు. 10వ వచనం చదువుకుందాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచున్నాం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకు. We see it very clearly. We are created for God's glory and we are redeemed for God's glory. దేవుని మహిమ కొరకు మనం సృష్టించబడి ఉన్నాము, విమోచించబడి ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం.
ఈజ్ మేకింగ్ ఏ మెసియానిక్ క్లైమ్ ఇన్ వర్స్ 5 అగైన్. 5వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన మాట్లాడుతున్నాడు, నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన తాను మెస్సయ్యగా తిరిగి చెప్తుంటున్నాడు, నేను మెస్సయ్యను కనుక నేను లోకమునకు వెలుగైనాను కనుక వెలుగుచుటకు నేను వచ్చినాను అని ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. మాట్లాడి ఆ యొక్క భిక్షకుని దగ్గర పిలిచి మరి ఆయన మనం చూసినట్లయితే 6వ వచనంలో ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనుమని చెప్పెను. సిలోయమును మాటకు పంపబడిన వాడు అనే అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. అమేజింగ్. ఇక్కడ ఆ మట్టిలో ఏమీ లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి మాటలో మరి ఆ శక్తి ఉన్నదనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి ఎందుకు ఆయన బురద పూసి మరి ఆయన మరి కడుక్కొనమని చెప్తున్నాడు అని అంటే అతని యొక్క అతడు తన విశ్వాసమును సాధనము చేయ నిమిత్తమై ఆయన ఆ మాట చెప్పినట్లుగా మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంటున్నాం. మంచిది, ఇతడు వచ్చి స్వస్థత పొంది ఆయన వచ్చి ఉన్నాడు. అయితే మరి అక్కడ ఉన్నవారు అడుగుతూ ఉంటున్నారు. దయచేసి చూద్దాం 11వ వచనంలో. ఇక్కడ నుండి మనం చూసినట్లయితే ద ప్రాబ్లమ్ ఆఫ్ ఐడెంటిటీ ఆఫ్ ద బ్లైండ్ మ్యాన్, దానికన్నా ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన వ్యక్తిత్వం గురించినటువంటి సంభాషణ మనము చూస్తున్నాం. గుడ్డివాడిని గుడ్డివాడు ఎవరు అని అడుగుతున్నారు. మరి గుడ్డివాడిని గుర్తుపట్టారు. గుడ్డివాడు తల్లిదండ్రులు వారు గుడ్డివాడు అతడే అని చెప్పారు. కానీ ఇప్పుడు యేసు ప్రభువారు ఎవరు అనే విషయాన్ని 2 సమస్యలు మనం ఇక్కడ చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం పాపమును గురించిన సమస్య చూస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఐడెంటిటీ సమస్యను గురించి చూస్తున్నాం. మరి ఈ వ్యక్తిత్వం గురించిన సమస్యను గురించి చూస్తున్నాం. ఈ గుడ్డివాడు ఎవరు అనేటువంటి విషయము, ఈ స్వస్థపరిచిన యేసు ఎవరు అనేటువంటి విషయం గురించిన ఆ యొక్క సంభాషణ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దయచేసి చూద్దాం, కింద వచనాలకు వస్తాము. 11వ వచనం. వాడు యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కొనుమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందితిని. 13వ వచనం. అంతకు ముందు గుడ్డి ఉండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకుని పోయి యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగూ చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగుగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితునని వారితో చెప్పాను. చూసారండి, ఇప్పుడు ఈయనను యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలి, ఇక్కడ పరిశీలన దగ్గర తీసుకుని వస్తూ ఉన్నారు. మరి మనం చూసినట్లయితే ఇక్కడ ఇంటరాగేషన్ జరుగుతూ ఉంది, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. నువ్వు ఎలాగ స్వస్థత పొందావు? పుట్టుగుడ్డివాడు స్వస్థ పొందడం మరి మానవ చరిత్రలో లేదు కదా, నువ్వు ఎలాగ స్వస్థత పొందావు? అతడు చెప్తున్నాడు, యేసు అనేటువంటి ఆయన బురద పూశాడు, సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు, కడుక్కున్నాను, స్వస్థత పొందాను అని చెప్తుంటున్నాడు. అయితే వీరి యొక్క సమస్య ఏమిటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమున ఈ కార్యము చేసిన కారణం చేత. మరి యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార క్రమమును ఆయన అతిక్రమించి ఉన్నాడు అనేటువంటి కోపంతో మళ్ళీ మరి యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఆయన మీద దోషము వేయ నిమిత్తమై ఈయనను మళ్ళీ పిలుస్తూ ఉన్నారు. మనము 4 సువార్తల్లో కూడా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఉద్దేశపూర్వకంగా ఆయన విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలో బోధించడం మాత్రమే కాదు, కానీ ఆయన ఉద్దేశపూర్వకంగా సమాజ మందిరంలో ఆయన స్వస్థపరిచి ఉన్నారు, దెయ్యములను వెళ్ళగొట్టి ఉన్నారు, ఆయన ప్రజల యొక్క అవసరతలను తీర్చిన వాడుగా ఉంటున్నారు. హీ మెట్ దేర్ ఎసెన్షియల్ ఫిజికల్ నీడ్స్, మరి అవసరమైనటువంటి వారికి అవసరతలను ఆయన తీర్చి ఉన్నాడు. ఇట్స్ నాట్ జస్ట్ ద ప్రీచింగ్ ఆఫ్ ద వర్డ్,
హీ మినిస్టర్ టు దెమ్. ఆయన వారికి పరిచర్య చేసి ఉన్నాడు, విశ్రాంతి దినమున చేసి ఉన్నాడు. యూదులకు విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు. యూదుల యొక్క మనస్సు ఎప్పుడూ కూడా దెర్ లైఫ్ రివాల్వ్స్ అరౌండ్ దిస్ సెర్మోనియల్ లా. ఇది సంస్కార సంబంధమైనటువంటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ చుట్టూ కూడా మరి వారి యొక్క మనసు తిరుగుతూ ఉంటుంది. శనివారం విశ్రాంతి దినమును ఆచరించిన తర్వాత ఆదివారము, సోమవారం, మంగళవారం వీరు దేని గురించి ఆలోచన మాట్లాడుకుంటారంటే, ఆదివారము, సోమవారం, మంగళవారము విశ్రాంతి దినమును ఎలాగన ఆచరించామో మాట్లాడుకుంటారు. ఆదివారము, సోమవారం, మంగళవారము విశ్రాంతి దినమును ఎలాగ ఆచరించామో మాట్లాడుకుంటారు. మరి తిరిగి బుధవారం, గురువారం, శుక్రవారం విశ్రాంతి దినమును ఎలాగన ఎదుర్కోవాలో, ఆచరించాలో వారు ఆలోచన చేస్తూ ఉంటారు. యూదుల యొక్క మనసంతా కూడా విశ్రాంతి దినము చుట్టూ కూడా పరిభ్రమిస్తూ ఉంది. ఆల్ ఆఫ్ దర్ లైఫ్, ఆల్ ఆఫ్ దర్ థింకింగ్, ఆల్ ఆఫ్ దర్ ఐడియాస్ రివాల్వ్ అరౌండ్ ద సెర్మోనియల్ లా కాల్ ది సాబత్. విశ్రాంతి దినం అనేటువంటి ఈ దీని చుట్టూ వారు పరిభ్రమిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమున ఆయన తన కార్యములను చేయటం ఉద్దేశం ఏమిటంటే, ఈ విశ్రాంతి దినమున మీరు ఆచరించవలసినది దినము కాదు, కానీ ఆ దినమును సృష్టించినటువంటి దేవుణ్ణి మీరు ఆరాధన చేయాలి. యు నీడ్ టు వర్షిప్ ద గాడ్ ఆఫ్ సాబత్. సృష్టికర్త అయినటువంటి ఈ సబ్బాతును సృష్టించినటువంటి, ఈ దినమును సృష్టించిన దేవుణ్ణి ఆరాధన చేయాలి. అది మొదటి ఉద్దేశము. రెండవ ఉద్దేశము, ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే, నేను ఆ యొక్క విశ్రాంతి దినమునకు అధిపతిని, ప్రభువును. ఆయన బాహాటంగా చెప్పినారు, ఐఎమ్ ది లార్డ్ ఆఫ్ సాబత్. విశ్రాంతి దినమునకు నేను ప్రభువును అని చెప్తున్నాడు. అందుచేతనే 4 సువార్తల్లో కూడా మనం చూసినట్లయితే ఒక మంచి లాక్డౌన్ పీరియడ్లో మరి ఒక మంచి ఎక్సర్సైజ్ ఏమిటంటే, 4 సువార్తలు చదివి ఆయన విశ్రాంతి దినమున ఆయన చేసినటువంటి అద్భుత కార్యములన్నింటినీ కూడా మనము చక్కగా వ్రాసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. విశ్రాంతి దినముల గురించి యేసు ప్రభువారు మాట్లాడిన మాటలను మనము చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ సాబత్, దేర్ఫోర్ హీ హ్యాస్ redeemed by this person, he has given him the sight. ఇతనికి స్వస్థతను ఇచ్చినాడు. he healed this person. ఈ యొక్క వ్యక్తిని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అంచేతనే పరిసయ్యులు పిలుస్తూ ఉన్నారు. మొదటిసారిగా పిలిచారు. మరి కింద 15వ వచనంలోకి మనం చూసినట్లయితే, వాడు ఎలాగూ చూపు పొందెనో దాని గురించి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతానని వారితో చెప్పాను. తిరిగి మళ్ళీ 3వసారి దయచేసి చూద్దాం. 18వ వచనంలో, వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడే పుట్టెనని మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడని వారిని. 3వసారి తల్లిదండ్రులని వారు అడుగుతున్నారు. ఇతనికి ఐడెంటిటీని గురించిన సమస్య వీరికి వస్తున్నది. మరి 3వసారి ఈ ప్రశ్న అడుగుతున్నారు. మరి 24వ వచనం చదువుదాము. కాబట్టి గుడ్డివాడై ఉండిన మనుషుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా. చూసారా ఎన్నిసార్లు ఇతను అడుగుతున్నారు, ఇతని తల్లిదండ్రులను అడుగుతూ ఉన్నారు. వీరికి అర్థమైంది, వీరి యొక్క తల్లిదండ్రులు చెప్పిన సాక్ష్యమును బట్టి, ఉన్న ప్రజల సాక్ష్యం బట్టి అతడే పుట్టుగుడ్డివాడే స్వస్థత పొంది ఉన్నాడు అనే విషయం వీరికి అర్థమైంది. కానీ వీరు యేసు ప్రభువారు చేసినటువంటి స్వస్థతను వారు అంగీకరించలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ టు దిస్ మ్యాన్. ఇది ఎలాగున ఉన్నదంటే, దేవుని యొక్క కార్యములను ఒకసారి పరిమితమైన మనసుతో మనం ఉంచినప్పుడు, సహజమైన మానవ కోణంలో మనం ఆలోచన చేసేటప్పుడు మరి చాలాసార్లు మనము దేవుని యొక్క శక్తిని శంకించే వారంగా ఉంటాం. దేవునిని మనము మన యొక్క పరిధిలో ఆలోచన చేయడం. వి వాంట్ టు లిమిట్ గాడ్.
విత్ అవర్ ఫైనైట్ థింకింగ్. మనం చూసినట్లయితే ఒక రవి జకరియా గారు ఒక స్టోరీ చెప్తూ ఉండేవారు. ఒక వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్ళాడట. చేపలు పట్టడానికి వెళ్ళి చేపలు పడుతున్నాడు, చేప దొరుకుతుంది, చేపను కొలుస్తున్నాడు, మళ్ళీ తిరిగి ఆయన చెరువులో ఆ చేపను వేసేస్తూ ఉన్నాడు. మరి యవనస్తుడు ఉదయం నుంచి మరి సాయంకాలం వరకు కూడా చేప పడుతున్నాడు, చేపను కొలుస్తున్నాడు, తిరిగి చేపను చెరువులో వేస్తున్నాడు. ఒక పెద్ద ఆయన వచ్చి అడిగాడట, బాబు నేను చూస్తున్నాను, నువ్వు చేపలు పడుతున్నావు, చేపను కొలుస్తున్నావు, చేపను మళ్ళా చెరువులో వేసేస్తున్నావు, కారణం ఏంటనంటే ఈ యొక్క యవనస్తుడు చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉన్నది 6 అంగుళాల పెనం, కాబట్టి నేను 6 అంగుళాల పెనం చేప కొరకు చూస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు మన యొక్క సంకుచితమైన మనస్సులో దేవుని కార్యములు ఫిట్ కానప్పుడు వాటిని దేవుని కార్యము కాదు అని త్రోసివేసేటువంటి ఆలోచన. పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారు విశ్రాంతి దినమునకు ఆయన కర్త అని ఎరిగి ఉన్నట్లయితే వారు తప్పకుండా మరి ఆయన్ని ఆరాధించేవారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వమును వారు అంగీకరించుటకు ఇష్టపడలేదు కనుక వారు ఈ కార్యము జరగలేదని తలస్తూ ఉన్నారు. అంచేత వ్యక్తినే మార్చివేస్తూ ఉన్నారు. ఇది నిజముగా మీ కొడుకేనా అడుగుతూ ఉన్నారు. మనిషి యొక్క దేవుని సత్యమును స్వీకరించని మానవుని యొక్క విపరీతమైనటువంటి ధోరణి ఎలా ఉంటుందో ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువుని గురించినటువంటి ఆయనను గురించినటువంటి సత్యములను మనము జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి చూద్దాం యేసు క్రీస్తు ప్రభువుని గురించి వారు ఏమని మాట్లాడుతున్నారో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఈ వ్యక్తి ఆయన ఏమని చెప్పినాడు, ఈయన నన్ను స్వస్థపరిచి ఉన్నాడు అని చెప్పి ఉన్నాడు. ఈయన నన్ను స్వస్థపరిచి ఉన్నాడు. దయచేసి చూద్దాం 11వ వచనము, నాతో చెప్పాను, నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందిన యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కనుల మీద మోసి. ఎలా తలంచాడు? యేసు అని తలంచాడు. ఈయన నాకు చూపు ఇచ్చాడు అని చెప్తూ ఉంటున్నారు. దయచేసి చూడండి 15వ వచనంలో కూడా అదే మాట చెప్తున్నాడు. దానిని గూర్చి పరిచయులు కూడా వానిని మరలా అడుగుగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందితినని వారితో చెప్పాను. నేను స్వస్థపరచబడ్డాను. హీ పెర్ఫార్మ్ మిరకల్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. దయచేసి మరి 16వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించట్లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడని మరికొందరు పాపైన మనుషుడు ఈనాటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడని. అయితే ఈ గుడ్డివాడు 17వ వచనంలో చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. మరలా ఆ గుడ్డివానితో అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని ఆయనను అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అని. చూసారా ఇది ఆలోచన. మనము సమరయ స్త్రీని గురించి ఆలోచన చేసినప్పుడు ఆమె యూదుడని తలంచింది, మత బోధకుడని తలంచింది, తర్వాత ఆయన మరి ఒక ప్రవక్త అని తలంచింది. యాకోబు కన్నా గొప్పవాడు అని అడిగింది, తర్వాత ప్రవక్త అని తలంచింది. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈయన నాకు జీవితంలో నాకు స్వస్థతనిచ్చినాడు. మరి ఈయన ఎవరు అని అంటే నేను స్వస్థతనిచ్చిన వాడు ప్రవక్త అని చెప్తున్నాడు. ఈజ్ అ ప్రాఫెట్. ఇంకా కింద వచనాలకు మనం వచ్చినప్పుడు దయచేసి చూద్దాం 25వ వచనము, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉన్నాను, ఇప్పుడు నేను చూచుచున్నాను. కాబట్టి మనం చూసినట్లయితే ఈయన పాపరహితుడిగా హృదయంగా ఒప్పుకుంటున్నాడు. 31వ వచనంలో మనం చూసినట్లయితే 31వ వచనంలో దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఈయన పాపి అయితే ఈయన ప్రార్థన అంగీకరించబడదు. కాబట్టి ఈయన పాపి కాదు, ఈజ్ అ సిన్లెస్ పర్సన్ అనే భావాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. ఇంకా కింద వచ్చిన చదువున్నట్లయితే ఎవడైనాను దేవభక్తుడై ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన మనవి ఆలకించును. చూసారా ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన పాపి కాదు, ఆయన పాపరహితుడు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఆయన మరి తండ్రి మనవిని అంగీకరించున్నాడు అని చెప్తే ఇక్కడ గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దయచేసి చూద్దాం ఏమంటున్నాడు. ఇగో 32వ వచనంలో, పుట్టుకుడ్డివాణ్ణి కన్నులెవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. సెర్చ్ ది పేజెస్ ఆఫ్ ద హిస్టరీ, you don't find a blind man is being healed. ఆదాము దగ్గర నుండి కూడా మీరు చూసినట్లయితే చరిత్ర పుటల్లో ఎక్కడా కూడా పుట్టుగుడ్డివాడు చూపు పొందుట చూడలేదు. మానవ రీతిగా, టెక్నాలజీ రీతిగా, వైద్యశాస్త్రంగా, ఇంతకుముందు మీతో చెప్పిన రీతిగా 1728వ సంవత్సరంలో చెసిల్డన్ అనే ఆయన శస్త్రచికిత్స చేసి మరి గుడ్డివానికి కళ్ళు ఇచ్చాడు. కానీ అంతకుముందు ఎప్పుడూ కూడా పుట్టుగుడ్డివారు బాగుపడటం చూడలేదు. కాబట్టి ఈయన పాపరహితుడు, అద్భుతం చేయవాడని చెప్పాడు, ఈయన ప్రవక్త అని చెప్పాడు. ఈయన పాపరహితుడు కనుక తండ్రి ఈయన మనవి ఉన్నాడు అని చెప్తున్నాడు. తిరిగి 33వ వచనం చూద్దాము. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయలేరని వారితో చెప్పాడు. చూసారా, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. మనం చదువుకుని ఉన్నాము 8వ అధ్యాయంలో, నేను దేవుని యొద్ద నుండి వచ్చి ఉన్నానని చెప్పినాను. ఐ హావ్ కమ్ ఫ్రమ్ గాడ్. ఈ యొక్క పుట్టుగుడ్డివాని యొక్క సాక్ష్యము ఎంత అద్భుతమైన సాక్ష్యమో చూడండి. దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఒక అద్భుతమైన సత్యాన్ని మనం నేర్చుకోవాల్సిన వారం అంటున్నాం. నీ యొక్క అనుభవం దేవుని దగ్గర నుండి వచ్చినట్లయితే నీ యొక్క థియాలజీ కూడా దేవుని దగ్గర నుండే వస్తుంది. If your experience is from God, then your theology also will come from God. నువ్వు దేవుని చేత తాకబడిన వాడు, నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి నిజంగా నీ జీవితంలో అనుభవించినట్లయితే నీకు దేవుని గురించిన జ్ఞానము, సరైన దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉంటావు. దయ్యముల బోధ కలిగి ఉండవు. నీ యొక్క అనుభవము దెయ్యముల దగ్గర నుండి వచ్చినది అయినట్లయితే నీ బోధ కూడా దెయ్యముల దగ్గర నుండే వస్తుంది. చెప్తున్నాడు, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. ఆయన నా జీవితంలో అద్భుతం చేసిన వాడు అని చెప్తున్నాడు. ఆయన ప్రవక్త అని చెప్తున్నాడు. ఆయన పాపం లేనివాడు అని చెప్తుంటున్నాడు. ఆయన దేవుని చేత పంపబడిన వాడు అని చెప్తుంటున్నాడు. ఈ కారణం చేత ఇక గుడ్డివాడిని వారు వెలివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిసయ్యులు యేసు ప్రభువారి గురించి ఎలాగ ఆలోచన చేశారో మనం చూద్దాం. ఎలాగ ఆలోచన చేశారు? ఈయన ధర్మశాస్త్రంలోని సంస్కార చట్టమైన విశ్రాంతి దినాన్ని అతిక్రమించినాడు, శిక్షకు పాత్రుడు, ఆయన దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు కాడు. ఎందుకంటే మరి విశ్రాంతి దిన చట్టాన్ని అతిక్రమించిన వాడు కనుక దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు కాడు. ఈయన పాపైనటువంటి వ్యక్తి అని చెప్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయనను దూషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెండు తెగలు, రెండు కేటగిరీస్ ఆఫ్ పీపుల్ కనిపిస్తూ ఉన్నారు. ఒక కోవకు చెందిన వారు, వారి చేతిలో ధర్మశాస్త్రం ఉన్నది, కానీ వారు యేసుక్రీస్తు ప్రభువారు చట్టాన్ని అతిక్రమించిన వారుగా చెప్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుని దగ్గర నుండి వచ్చిన వాడు కాదని చెప్తుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చూచి కూడా ఆయనను పాపైనటువంటి మనుషుడిగా చిత్రీకరిస్తూ ఉన్నారు, ఆయనను దూషిస్తూ ఉన్నారు. These Pharisees were the witnesses for the teaching of Lord Jesus Christ. They were the witnesses for the miracles that He has done. అయినప్పటికీ కూడా వారు ఆయనను దూషిస్తూ ఉన్నారు. మన హృదయములు మూయబడినప్పుడు, కఠినము చేయబడినప్పుడు, మన కండ్ల ముందు అనేకమైన అద్భుతములు జరిగినప్పటికీ కూడా మనం ఆయనను దూషించే వారంగా ఉంటాం, దూషకులముగా, హింసకులుగా ఉంటాం, హానికరులముగా ఉంటాం. కానీ ఈ పుట్టుగుడ్డు వారి జీవితంలో శరీర సంబంధమైనటువంటి గుడ్డుతనం మాత్రమే కాదు, కానీ
ఆత్మీయమైన గుడ్డితనము కూడా తొలగించబడింది. ఆత్మీయమైన నేత్రములు కలిగిన వాడుగా ఉంటున్నాడు. హీ కుడ్ సీ హూ క్రైస్ట్ ఈస్. He could see that Christ is the one who did the act of God in his life. Christ is the one who performed the greatest miracle that mankind had ever experienced. The Christ as the light has given him the sight. He has seen Christ as a prophet. He has seen Christ as a sinless, perfect man. Therefore, God has heard the prayers of Jesus Christ. And he understood him as a prophet, and he understood him as Christ who was sent from God. What a contrast it was about Christ is portrayed in this chapter. అద్భుతంగా ఇక్కడ వివరించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈయనను వెలివేసిరి. ఇతడు గుడ్డివాడు బాధపడలేదు, ఎందుకంటే there was a powerful testimony that he was carrying in his heart. దేవుని చేత దేవుడిచ్చిన సాక్ష్యము హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఇతడు వెలివేయబడినప్పటికీ కూడా యేసును కనుగొన్నాడు, యేసును వెంబడిస్తూ ఉన్నాడు, యేసుతో సంభాషిస్తున్నాడు. మనము క్రీస్తును అనుభవించున్నవారు, క్రీస్తును వెంబడించిన కారణం చేత వెలివేయబడిన వారు బాధపడరు. ఎందుకంటే మేము వెలివేయబడటం అంటే మేము వెలుపలకు పిలువబడిన వారమని భావిస్తారు. క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తు సాక్ష్యం కలిగిన వారు లోకము వెలివేసినప్పుడు బాధపడరు. ఎందుకంటే మేము వెలివేయబడిన వారము కాదు, మేము వెలుపలకు పిలువబడిన వారము. ద చర్చ్ ఇస్ ద పీపుల్ హు ఆర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ ద వరల్డ్. ఎక్లీషియా అనే పదం అక్కడ నుండి వచ్చింది. చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వారు. ఈయన వెలివేయబడిన వాడు కాడు, ఈయన చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన వాడు. లోకం వాళ్ళు అనుకున్నారు మేము వెలివేస్తామని తలంచారు. సంఘ చరిత్రలో ఇటువంటి సాక్ష్యములు కలిగిన వారు అనేక మంది ఉన్నారు. పురుషోత్తం చౌదరి గారు, ఆయన బెంగాలీ బ్రాహ్మణుడిగా ఉండినప్పటికి కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సత్యమును తెలుసుకున్నప్పుడు కుటుంబం వెలివేసింది, కానీ ఆయన వెలివేయబడిన అనుభవాన్ని ఆయన అనుభవించలేదు. కానీ నేను పిలువబడి ఉన్నాను, క్రీస్తు యొక్క కుటుంబంలోనికి పిలువబడి ఉన్నాను, నేను దేవుని యొక్క కుటుంబంలోనికి పిలువబడి ఉన్నాను అనేటువంటి ఆ యొక్క భావన, ఆ యొక్క అనుభవంలోనికి ఆయన వచ్చాడు. క్రీస్తు కొరకు బలమైన సాక్షిగా ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయి అనేక వందల సంవత్సరములైనప్పుడు కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో ఆయన అనుభవంతోనూ దైవ సంబంధమైన జ్ఞానంతో వ్రాసినటువంటి ఆ కీర్తనలు ఎప్పటికీ కూడా చెల్లుబాటులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రజలు ప్రతి ఆదివారమున ఆ యొక్క కీర్తనలు పాడుచున్నారు. అందులోని భావాన్ని స్పృశిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధన చేయుచున్నారు. వెలివేయబడలేదు, కానీ వెలుపలకు పిలువబడి ఉన్నామనేటువంటి భావన, అద్భుతమైన భావన. ఆ భావనే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఇక గుడ్డివారికి ఇస్తున్నారు. యంగ్ మ్యాన్, you are not excommunicated, you are called out into the family, you are called out from the world to be called into the family of God. లోకములో నుండి, చీకటిలో నుండి వెలుపలకు నిన్ను రప్పించాను, ఎందుకంటే దేవుని యొక్క ఇంటిలోనికి నువ్వు వస్తున్నావు. భగత్ సింగ్ గారు భారతదేశ సంఘ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించారు. సంఘ స్థాపనలో ఆయన యొక్క సాక్ష్యం కూడా అదే. అనేక మంది ఉన్నారు. వెలివేయబడట కాదు, కానీ వెలుపలకు పిలువబడుట. తానిచ్చిన సాక్ష్యం కొరకు నిలబడి ఉన్నాడు కనుక ప్రభు ఈయన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈయనను యేసుక్రీస్తు ప్రభువారు దేవుని చేత పంపబడిన వాడు అనేటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలోనే ఆయన లిమిట్ చేయలేదు, కానీ ఇంకా గొప్పదైన ప్రత్యక్షతనిస్తున్నాడు. when you pay the cost for the cause of Christ and God gives you the higher revelation,
గొప్పదైనటువంటి ఇంకా లోతైన ప్రత్యక్షతను ఆయన ఇచ్చి వాడాయించున్నాడు. దయచేసి చూద్దాం. ఇక్కడ 35వ వచనంలో, పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని ఎడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. I am the Messiah. I am the Son of God. I am the God who intervene in your life, and I am the light who has given you the light, and I am the God who has called you out of the world, from the world, and I'm calling you into the family of God. I am the Son of God. అక్కడ చూసినట్లయితే అతని రెస్పాన్స్ చూడండి. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. ఇక్కడ ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నాం. మనం వెలివేయబడుట, లోకం నుంచి అనేక విషయాల్లో మనం వెలివేయబడుతున్నప్పుడు మనం వెలివేయబడట కాదు, కానీ వెలుపలకు పిలువబడటని చెప్పి ఉన్నాను. క్రీస్తు కుటుంబంలోనికి వచ్చినామని చెప్పి ఉన్నాను. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మనకు గొప్పదైన ప్రత్యక్షత, లోతైన ప్రత్యక్షతను ఇచ్చువాడనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ క్రీస్తు యొక్క ప్రత్యక్షత ముందు ఆయన యొక్క లోతైన ప్రత్యక్షత, ఆయన దేవుని కుమారుడైన ప్రత్యక్షతను ఇచ్చినప్పుడు ఈయన ఆయనందు విశ్వాసముంచుచున్నాడు. విశ్వాసముంచుట మాత్రమే కాదు, కానీ ఆయనను ఆరాధన చేయుచున్నాడు. ఇక్కడ ఒక ఆత్మీయమైన పాఠం మనం నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచుతారో వారు ఆయనందు విశ్వాసముంచువారు. ఆ విశ్వాసము ఆరాధనలోనికి నడిపించినది. నీ విశ్వాసము నిన్ను ఆత్మ సంబంధమైన సత్యంతో కూడిన ఆరాధనలోనికి నడిపించకపోయినట్లయితే నీ విశ్వాసము మానసిక సంబంధమైన విశ్వాసమే. నీ విశ్వాసము దేవుని దగ్గర నుండి వచ్చిన విశ్వాసమైనట్లయితే నీ విశ్వాసము నిన్ను ఆరాధనలోనికి నడిపిస్తుంది. He worshiped God. Samaritan woman worshiped God. బైబిల్ గ్రంథంలో ఆయనను ఆరాధించిన వారిని మనం చూస్తూ ఉన్నాం. వర్షిప్ క్రైస్ట్. అదే సమయంలో నీ జీవితంలో ఈ పుట్టుగుడ్డువాడు యేసు ప్రభువారిని గురించి ఏమని తలస్తున్నాడో ఆ రీతిగా నువ్వు తలంచగలుగుతున్నావా? ఈ పుట్టుగుడ్డువానికి ఉన్న సాక్ష్యము, దేవుని నుండి వచ్చిన సాక్ష్యము నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నావా? సాక్ష్యమును బట్టి నీవు వెలివేయబడుచున్నప్పుడు, నేను వెలివేయబడలేదు కానీ వెలుపలకు పిలువబడి ఉన్నాను, నేను దేవుని ఇంటిలో ఉన్నాననేటువంటి ఆ యొక్క భావన నీవు కలిగిన వాడుగా ఉంటున్నావా? నీ జీవితంలో ఆయన ఇచ్చేటువంటి ఆ లోతైన ప్రత్యక్షతను నువ్వు పొందుకొని ఉన్నావా? యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పునరుద్ధాన బలమును నీవు ఇంకా లోతుగా వాక్యంలో నుండి గ్రహించగలుగుచున్నావా? ఆయన ఆరాధిస్తున్నావా? ఈ ఆదివారపు ఆరాధన అటువంటి ఆరాధనగా ఉండాలని మనం కోరుకుందాం. చివరిగా మనం చూద్దాం. ఇక్కడ యేసు ప్రభువారు ఒక గొప్ప మాట చెప్పారు. మరి 39వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తముని లోకములోనికి వచ్చితినని చెప్పాను. చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను. అయితే దానికి పరిశీలి ఏమన్నారు? ఆయన కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగి, అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచినదని చెప్పాను. చూడని వారు చూడాలి, చూచువారు గుడ్డివారు కావాలి. ఈ తీర్పు నిజము, ఈ తీర్పు కొరకు నేను వచ్చినానని చెప్పినప్పుడు పరిశీలకు అర్థమైంది
ఈ మాట తమ గురించే చెప్పారని చెప్పి, అయ్యా యేసు నువ్వు మమ్మల్ని గుడ్డివారంటున్నావా? అంటే మేము నిన్ను పాపి అన్నందుకు, నువ్వు ఆ యొక్క సబ్బాతు ఆచారాన్ని అతిక్రమించినందుకు, నువ్వు దేవుడి దగ్గర నుండి వచ్చినవాడు కానందుకు, మరి నువ్వు పాపి అన్నందుకు, నిన్ను దూషించినందుకు నువ్వు మమ్మల్ని గుడ్డివారంటున్నావా? ఈ మాటలన్నీ కూడా వాళ్ళు అన్నారు కదండి. యేసు ప్రభువారు గొప్ప మాట చెప్తున్నారు. దయచేసి మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపము నిలిచింది. క్రైస్తవ లోకానికి కావలసినటువంటి ఒక గొప్పదైనటువంటి హెచ్చరిక ఇదే. అయ్యా మీరు గుడ్డివారు కాకపోతే, మీరు గుడ్డివారైతే మంచిదే, మీకు నేను చూపిస్తాను. కానీ మీరు గుడ్డివారైండి మేము చూచున్నామని చెప్పుకుంటున్నారే, మీ పాపము నిలిచి ఉండును. నేటి దినాన అనేక మంది పరిసయ్యుల పాపంలో ఉన్నారు. క్రైస్తవులైన వారు ఇదిగో ఈ పాపంలోనే ఉన్నారు. యేసు ప్రభువారు చెప్తున్నారు, మీరు గుడ్డివారైతే మీకు 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 పాపము లేదు, కానీ మేము చూచున్నామని చెప్పుకుంటున్నారే, దానిని బట్టి మరి పాపంలో నిలిచి ఉన్నారు అని చెప్తున్నారు. నేటి దినాన అనేక మంది తమ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో వారు దేవుని చేత దేవుని యొక్క దర్శనము పొందకపోయినప్పుడు కూడా దర్శనము పొంది ఉన్నామని చెప్తున్నారు. ఆయనందు విశ్వాసం ఉంచకుండా వారి క్రియల్లో ఆయనందు విశ్వాసం ఉంచని వారుగా ఉంటూ ఆయనందు విశ్వాసం ఉంచున్నామని చెప్తున్నారు. దినదినాన అనేక మంది దర్శనం లేకుండా మాకు దర్శనం ఉందని చెప్తున్నారు. దినదినాలు అనేక మంది వారికి పిలుపు లేకుండా మేము పిలుపును పొంది ఉన్నామని చెప్తుంటున్నారు. అనేక మంది వారు క్రీస్తును వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా ఎరగకుండా మేము ఆయన ఎరిగి ఉన్నామని చెప్తున్నారు. యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, మీరు గుడ్డివారైతే పర్వాలేదు, నేను మీకు చూపునిస్తాను. మీకు చూపునివ్వడం కొరకే నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను. నేను మీకు వెలుగునిచ్చుటకు నేను ఈ లోకంలోనికి వచ్చినాను. నేను మెస్సయ్యను, నేను లోకమునకు వెలుగైనాను కనుక వెలుగునిచ్చుటకు నేను వచ్చినాను. కానీ మీరు ఈ లోకములో మేము చూచుచున్నామని చెప్పుచున్నారు. గుడ్డివారైండి చూచున్నామని చెప్పుచున్నారు. పాపం నిలిచినది. ప్రవచనము లేని చోట ప్రవచనం ఉన్నదని చెప్పేవారు, వాక్యము తెలియని చోట వాక్యము తెలుసని చెప్పేవారు, సాక్ష్యము లేని చోట సాక్ష్యం ఉన్నదని చెప్పేవారు. గుడ్డివారు వారి పాపము నిలిచినది. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మనం యథార్థంగా గుడ్డివాని వలె మన యొక్క జీవితాన్ని ఒప్పుకొని ఆయన యొక్క కనికరం కొరకు ఎదురుచూచి పశ్చాత్తాపపడి ఆత్మీయమైన నేత్రములు మనము పొందినట్లయితే ఆశీర్వదించబడతాం. యేసును చూచే కన్నులు, ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు దయచేయి. ఆ కన్నులను మనం కలిగి ఉన్నట్లయితే మనము దీవించబడతాం. కానీ ఈ గుడ్డివాడు మరి మనం చూసినట్లయితే ఆ కన్నులు పొందుకున్నాడు. ఈ గుడ్డివాడు 2 స్వస్థతలు పొందుకున్నాడు. శరీర సంబంధమైన స్వస్థత పొందుకున్నాడు, ఆత్మ సంబంధమైన స్వస్థత పొందుకున్నాడు. యేసు ప్రభువారు దేవుని కుమారుడుగా చూచాడు, విశ్వాసం ఉంచాడు, ఆయనను ఆరాధించాడు. పరిసయ్యులు వారి చేతిలో ధర్మశాస్త్రం అన్నది, కానీ ధర్మశాస్త్రమును చూచే కళ్ళు వారికి లేవు. ధర్మశాస్త్రంలోని ఆత్మ సంగతులను గ్రహించే కళ్ళు లేవు. ధర్మశాస్త్రంలో ఆదికాండ గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు కూడా మెస్సీని గురించిన ప్రవచించబడిన ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు వారి కండ్ల ముందు సాక్షాత్తు నెరవేర్చబడుచుండగా మరి చూడలేని కళ్ళు కలిగిన వారుగా ఉంటున్నారు. గర్విస్తున్నారు, అతిశయిస్తున్నారు. మేము అబ్రహాము సంతానమని అతిశయిస్తున్నారు. మా చేతిలో ధర్మశాస్త్రం ఉందని అతిశయిస్తున్నారు. మేము మెస్సయ్య కొరకు ఆయన వచ్చి ఉండగా ఇంకా మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు చెప్తున్నారు, అయ్యా మీరు గుడ్డివారైతే పర్వాలేదు, కానీ చూచున్నామని చెప్తున్నారే, గుడ్డివారయ్యండి, మీ పాపం నిలిచి ఉంది. నా ప్రియమైన క్రైస్తవ సహోదరుడా, సహోదరి, నీకు ప్రత్యక్షత లేకుండా ప్రత్యక్షత ఉన్నదని చెప్తున్నావా? సాక్ష్యం లేకుండా సాక్ష్యం ఉందని చెప్తున్నావా? నీ జీవితంలో సువార్తను నువ్వు అనుభవించకుండా సువార్తను అనుభవించావని చెప్తున్నావా? అది అబద్ధం. పాపం నిలిచింది. గుడ్డివారైండి చూచున్నామని చెప్తున్న మీకు శ్రమ.
ఉదయకాల సమయంలో పశ్చాత్తాపడవలసిన సమయం ఇదే. ప్రభా, నేను ఆత్మీయమైన నేత్రములు లేనివాడను, నాకు ఆత్మీయమైన అంధత్వం కలిగిన వాడను, నన్ను దర్శించండి. ఎలాగున సౌలును మార్చినప్పుడు ఆయనకు ఆత్మీయమైన నేత్రములు తెరిచినారో, నా ఆత్మీయమైన నేత్రములు తెరిచి నిన్ను చూచు కళ్ళు నాకు దయచేయండి ప్రభు అని చెప్పి మనం ప్రభుని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు దైవ కుమారుడు, మెస్సయ, లోకరక్షకుడు, మరి సజీవుడైనటువంటి దేవుడు ఆయన నీ జీవితంలోనికి వస్తాడు. ఆయన నీ జీవితాన్ని సమూలంగా మారుస్తాడు. పరలోకం చూచే కళ్ళు ఆయన అంటున్నాడు. ఆత్మ సంబంధమైన సత్యాలను గ్రహించే కళ్ళు ఇస్తాడు. ఇదిగో ప్రభు రాక సమీపంగా ఉన్న దినాల్లో ఆయన రాకడ కొరకు ఎదురు చూచే కళ్ళు ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రాకడ కొరకు, ఆయన ఆగమనం కొరకు ఎదురు చూచే కళ్ళు నిమ్మని మనం ప్రభుని అడుగుదాం. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 9వ అధ్యాయంలో మీరు మాకు ఇచ్చినటువంటి గొప్పదైనటువంటి సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఏదైతే 8వ అధ్యాయంలో మీరు చెప్పినారో అది తిరిగి ప్రభా నెరవేర్చున్నారు. ప్రభా 8వ అధ్యాయంలో ఒక అద్భుతాన్ని మీరు చేసి అద్భుతమైనటువంటి ప్రభా మీ యొక్క ఆగమనం గురించి, మిమ్మల్ని గురించి పరిచయం చేసుకున్నారు. 9వ అధ్యాయంలో ప్రభా మీరు ప్రభా లోకమునకు వెలుగైనటువంటి సత్యాన్ని అద్భుతంగా ఆ పుట్టుగుడ్డు వారిని స్వస్థపరచడం ద్వారా తిరిగి రుజువు చేసుకున్నారు. ప్రభా పుట్టుగుడ్డు వారిని మీరు నోట నుండి ప్రభా నైనా మీరు ప్రభా పంపబడిన వాడవని, మీరు సత్యవంతుడు అని, పాపరహితుడు అని, మీరు ప్రభా నైనా ప్రవక్తవని ప్రభా, అంతకన్నా ముఖ్యంగా దేవుని కుమారుడు అనే ప్రత్యక్షతను అతను పొందుకోవడానికి మీరు కృప చూపారు. అటువంటి ఆత్మీయమైన నేత్రాలు మా జీవితాల్లో మేము కలిగి ఉండుటకు కృప చూపి నడిపించండి. పరిసయ్యుల వంటి ఆత్మీయమైన అంధత్వం నుండి, పరిసయ్య తత్వం నుంచి మమ్మల్ని విడిపించి ప్రభానైనా మా జీవితాల్లో ప్రభా మిమ్మల్ని చూచే కండ్లు మాకు దయచేసి నడిపించమని ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించు బిడ్డలకు ఇప్పుడు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.